టౌన్ అధ్యక్షులు రవి గారు చెప్పిన విధంగా చెప్పగానే మీరు అందరూ వచ్చినందుకు మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అసలు మనకు మొత్తంలో ఏం ప్రాబ్లం అవుతుంది, దీని ద్వారా మనకు నీటి ఇక్కట్లు వస్తున్నాయి, ఈ మక్తల్ నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మక్తల్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1999లో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ, ఆయన అనుగ్రహం వల్ల 42 కోట్లతో ఈ సత్యసాయి వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఆయన మనకి ఇవ్వడం జరిగింది. 1999 స్టార్ట్ అయిన సిస్టమ్ 2001 కంప్లీట్ చేసి 2001 ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వంతో నడిపించాలనే ఉద్దేశంతో ఆర్డబ్ల్యూఎస్ కి అప్పచెప్తూ ఈ సంబంధించిన సత్యసాయి బాబా వాటర్కి సంబంధించినటువంటి దీనికి చైర్పర్సన్ గా కలెక్టర్ గారు చేస్తూ, కార్యదర్శిగా సెక్రటరీగా ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ ని మనకు దాన్ని నామినేట్ చేస్తూ, డైరెక్టర్లుగా మక్తల్ ఎమ్మెల్యే, అమర్చింతల్ ఎమ్మెల్యే, జడ్జి ఎమ్మెల్యే గారిని అడాప్ట్ చేసి దీనికి అటాచ్మెంట్ చేస్తూ ఈ సిస్టమ్స్ అని నడవాలనే ఉద్దేశంతో ఎస్పీ గారిని అదే మాదిరిగా సత్య సాయిబాబా మెంబర్ దీన్ని జోడిస్తూ ఒక టీం ఏర్పాటు చేసి ఇదంతా కూడా కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్డబ్ల్యూఎస్ సిస్టమ్ నడవాలనే ఒక సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఎప్పుడు 2001లో 2001 నుంచి 2019 వరకు ఇదంతా కూడా ఎల్ఎన్టీ చూసేది. మన ఈ సత్యసాయిబాబా ద్వారా 3 క్లస్టర్గా డివైడ్ చేసింది. ఒకటి మక్తల్ క్లస్టర్, రెండోది జడ్చర్ల క్లస్టర్, మూడోది జూరాల క్లస్టర్. మక్తల్ క్లస్టర్లో 112 గ్రామాలకు ఇవ్వాల్సిన ఈ నీళ్లు మక్తల్ క్లస్టర్లో 86 గ్రామాలకు, జడ్చర్ల క్లస్టర్లో 18 గ్రామాలకు, 8 గ్రామాలకు జూరాల గ్రామంలో ఉన్నటువంటి జూరాల క్లస్టర్లో 8 గ్రామాలకు నీరిచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆ రోజు ఆ సత్యసాయిబాబా గారు చొరవ తీసుకొని ఈ ప్రాంతం ఎండిపోయి నీళ్లు తానికి లేవనేటువంటి ఆలోచన రాకపోయి ఉండింటే ఇప్పుడు మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు సత్యసాయిబాబా తీసుకున్నప్పుడు నడిపేటప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు నడిపేటప్పుడు 2015 అనుకుంటా, ఆ రోజు ఆ కాలువకు సంబంధించి ఆ కాలువలో నీళ్లు పైప్ లైన్ చెరుకట్లో తిరుగుకుంటా కొంత దాని మీద అవగాహన లేక పైపు పలుగొట్టించడం జరిగింది 2015లో. నాకు ఇప్పటికి ఐడియా ఉంది. అప్పుడు నేను చెప్పి ఫ్లో లీడర్ని ఇదే మక్తల్ అంబేద్కర్ గారి చౌరస్తలో దాదాపు 60 రోజులు ధర్నా చేస్తున్నాం. అఖిలపక్షం అందరూ పిలిస్తే ఎవరు రాలే. ఆ రోజు బీజేపీ వాళ్ళు వచ్చారు, మిగతా అందరూ వచ్చారు, కాంగ్రెస్ వచ్చింది, సంఘాలంతా వచ్చినాయి, ధర్నా చేసాం. టీఆర్ఎస్ రాలే. ఆ రోజు ధర్నా చేసిన తర్వాత జెడ్పీటీసీ ఎండింగ్లో నాకు తెలిసింది దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ సంస్థ అంతా కూడా 2019 వరకు నిరాంకాటంగా చిన్న ఏమన్నా తప్పులు ఉంటే కూడా ఆ వాకి టైప్లో రాత్రి బొగలు తిరిగి ఆ పైప్ లైన్ క్లియర్ చేసి మనకు నీళ్ళు ఆపేది. ఆ తర్వాత మరి సత్యసాయిబాబా మనకు ఉండగా 2021 వరకు సత్యసాయిబాబా వాళ్ళు పనిచేసి 2021 నుంచి 2019 నుంచి 22 వరకు దీన్ని ఆనాడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ మెగా వాళ్ళకి ఇచ్చింది. దాన్ని ఏం యాడ్ చేసిండ్రు, మిషన్ భగీరథకి యాడ్ చేసి మెగా వాళ్ళకి ఇచ్చింది. ఆనాటి నుంచి అప్పటిదాకా ఎల్ఎన్టీలో పనిచేస్తున్నటువంటి దీనిలో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది ఎల్ఎన్టీ వర్కర్స్ అందరూ కూడా ఏనాడు కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళ జీతాలు కానీ మంచి చెడు అంతా చూసుకునేది ప్రభుత్వం.
ఆ తర్వాత ఎల్ఎన్టీకి ఇచ్చిన తర్వాత ఈ ఎల్ఎన్టీలో పనిచేస్తున్నటువంటి ఈ లైన్మెన్లకు అందరికీ కూడా ఇబ్బందులకు గురి చేసి వ్యవస్థను అంతా చిన్న భిన్నం చేసి పడేసింది. 2027 తర్వాత మళ్ళా కొత్త రకమైనటువంటి ఆలోచన తీసుకొచ్చి, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, సత్యసాయి బాబా అనేది మనకు గిన్నెలో ఉన్న అన్నం ఇట్లా తింటున్నాం. ఎక్కడ ఏలూరు కాడికెంచి నీకు స్టార్ట్ చేసి దీని సత్యసాయిబాబాని క్లోజ్ చేసి ఏలూరుకెంచి నాగర్ కర్నూలుకెంచి మహబూబ్నగర్ చర్చలకెంచి మహబూబ్నగర్కెంచి దేవతాలో ఉన్న మన్నెకొండ నీళ్ళు ఎక్కించి ఆడ నుంచి మొత్తం నీరిస్తే ఇదంతా కూడా మనకి కౌంటింగ్ చేసుకుంటే 360 కిలోమీటర్లు నీరు పారి మన మొత్తం నీళ్లు రావాలా. 360 కిలోమీటర్లు పారినప్పుడు 1వ కిలోమీటర్ కానీ 2వ కిలోమీటర్ కానీ 10వది కానీ 19వది కానీ 200వది కానీ 300వది కానీ 359 కిలోమీటర్ ఏడ బొక్కపడ్డా మొత్తం నీళ్లు రావు. ఇది ఆ రోజు ప్రెస్ మీట్ చెప్తే నా మీద మళ్ళీ రీకౌంటర్ ఇప్పించింది. ఆ రోజు అవగాహన లేకుండా మాట్లాడుతూనే ఉన్నాను. అందుకే మొత్తం ప్రజలకు ఆలోచన చేయాలి. ఆ రోజు అవగాహన ఉంది కాబట్టి మాట్లాడినాం. మనం టాలెంటర్స్ అవుతాము, మనము ఎండింగ్ లో ఉంటాము. ఎక్కడ ఎవరికి ఏదో ప్రాబ్లం వచ్చినా మనకు నీళ్లు బంద్ అవుతాయి. దయచేసి అర్థం చేసుకోకండి, దీన్ని అక్కడికి ఇవ్వకండి. ఏలూరుకి అని మనం మాట్లాడడం జరిగింది. ఆ క్లిప్ కూడా ఉదయం దొరుకుతా ఉన్న దొరకలే. మన దగ్గర పసుపాలు అక్కడ స్టార్ట్ అయ్యి మాకి 112 గ్రామాలకు ఇచ్చినటువంటి సత్యసాయిబాబు గారి పుణ్యాన 20 ఏళ్ళు నీళ్ళు తాగిన మనం 20 ఇయర్స్. ఈ సిస్టమ్ పనిచేయడం లేదా, కొత్తలు కట్టుకున్నాం అది కూడా కాదు కదా. ఈ సిస్టమ్ పనిచేస్తున్నా దీన్ని బ్లాక్ చేసి ఏలూరుకి తెచ్చిన దాపుతాం మాకు తెలివి ఉంది, అతి తెలివి ఉంది అని చెప్పేసి ఏలూరుకెచ్చి నీళ్లు నాగర్ కర్నూలుకెంచి జడ్చర్లకెచ్చి మామూలుకెచ్చి బండకొడకొచ్చి మాకు నీళ్ళు రావాలా. ప్రజలు ఆలోచన చేయాలని చెప్తా ఉన్నా. నిన్న మన ఫోన్ మాట్లాడుతున్నాం, నీళ్ళు రాకపోతే తిక్కగా మాట్లాడుతున్నారు. మనం చేసిన తప్పే ఉంది దీంట్లో. ఆ రోజే అపోదని చెప్పాము, మనము అర్థం చేసుకోలేక ఆ రోజు మనం అర్థం చేసుకోలే, కౌంటర్ చేసి దానికి రీకౌంటర్ కూడా ఇవ్వలే. కానీ ఈ రోజు అది ప్రాక్టికల్ గా మనకు అర్థం అవుతా ఉంది. ఆ రోజు చైర్మన్ రుణాల రోజు ఉండే 46 లక్షలు వెచ్చించి ఆ పైప్ లైన్ తీసింది. మళ్ళా ఎవరి డబ్బులు ఇవి? నేను ప్రజలతో కోరుతా ఉన్నా, దయచేసి మేమేమైనా తప్పు చేస్తే మీరు గెలిపిస్తే ఎమ్మెల్యేనాం. ఇది మా తాత ఎమ్మెల్యే లేకుండే, కౌన్సిల్ లేకుండే, మా నాయన కౌన్సిల్ లేకుండే, ఎమ్మెల్యే లేకుండే. మేము రాజకీయ ప్రస్థానంలో 25 ఏళ్ళు కష్టపడి అడుగడుగున ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకొని ఎమ్మెల్యేనాం. దీని మీద కూడా నవ్వడం కరెక్ట్ కాదు. ఉదయం తిక్క మాట్లాడి ఫోన్ చేయడం, నేను వారం రోజులు సఫర్ అవుతా ఉన్నా. ఒకసారి మనం ఆలోచన. అందుకే మీడియా ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నా, ఇలాంటి అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాల వల్ల ఈరోజు మొత్తం మనకు మబ్బులు పడిపోయింది, నీళ్ళు లేకుండా పడిపోయింది, సత్యసాయి నీళ్ళు లేకుండా పడిపోయింది. కించంత ప్రాబ్లం లేకుంటుండే, ఒక్కరోజు లేకుండా నెక్స్ట్ డే దాన్ని రిపేర్ చేసి మన నీళ్ళు తాపుతా ఉండ్రి. ఈ రోజు అందుకే చెప్తా ఉన్నాం, నేను చాలా సందర్భంలో చెప్పిన, మళ్ళా కూడా చెప్తా ఉన్నా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, దీంట్లో 360 కిలోమీటర్లు పారి లాస్ట్ రావడం కరెక్టా? మనకి నుంచి 30 కిలోమీటర్లు, మొత్తం 30 కిలోమీటర్లు కాదు ఇది పాడడం కరెక్టా? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రజలారా, అనునిత్యం 16 గంటలు సాధ్యమైనంత వరకు పనిచేస్తా ఉన్నాం. ఆరోగ్యం బాగాలేకుండా నిన్న హైదరాబాద్ నుంచి వచ్చి రిపేర్ పనులు కంప్లీట్ చేయించి ఈరోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈరోజు మీతో మాట్లాడాల ఉద్దేశం ఏంటంటే, జరిగింది ఇది. మనం వద్దు అన్నాం. ఆ రోజు ధర్నా చేస్తే నవ్వుబాటులా మాట్లాడినాడు. ఆ ధర్నా చేస్తే టైం పాస్ చేసిన అన్నారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెడితే ఈయనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అవగాహన అంటే ఏంది? మనది మన పక్కన బుక్కలో బువ్వ తినడం కరెక్టా, లేకపోతే 360 కిలోమీటర్లు తిరిగి వచ్చి తినడం కరెక్టా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. మాట్లాడడం జరిగింది. ఆర్టీఐ చిన్నవి కాబట్టి వాళ్ళకంటే పై స్థాయి మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడినాం, ఈఎన్సీకి మాట్లాడినాం. ఏంది, మీరు ఒకవేళ ఇదే ప్రాజెక్ట్ ఇట్లా కొనసాగిస్తే కూడా ఆల్టర్నేట్ గా మాకు 100% సత్యసాయిబాబుని పెట్టుకోవాల్సిందే. సత్యసాయిబాబుని ఎక్కడ డమ్మి చేస్తే ఒప్పుకునేది లేదు అన్నమాట వాళ్ళకు తెలియజేయడం జరిగిందన్నమాట. మీకు అందరికీ మీడియా ద్వారా గుర్తు చేస్తారు. మన సత్యసాయిబాబు మనకు ఉండాల్సిందే, మన సత్యసాయిబాబు మనకు మిగలాల్సిందే. సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ రోజు వాళ్ళకు గవర్నమెంట్ కల్పించే ఆలోచన వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
ఆ తర్వాత దీన్ని మన డిపార్ట్మెంట్ పరంగా చైర్మన్ కలెక్టర్ పెట్టింది ఎందుకోమంటే ఏదో డబ్బులు తక్కువ పడితే కూడా ఆయన దగ్గర ఫండ్ ఉంటుంది, దీన్ని రిపేర్ చేపిస్తారు, కలెక్టర్ మానిటరింగ్ లో బాగుంటుందని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళతో చెప్పించడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఏం చేశారు, 19 నుంచి 22 వరకు మెగా వాళ్ళకి ఇచ్చి ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల జీవితాలతో ఆడుకొని వాళ్ళేదో గొప్పగా చేస్తామని చెప్పి మళ్ళీ ఏం చేశారు, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ప్రైవేట్ ఎంతసేపు మనకి ఏముంటుంది, మనం 6 కేజీ కమిటీలో నీళ్ళు పంపించినా కదా సచిన్రా బతికింది అవసరం లే. నేను నిన్న మాట్లాడితే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ పిలిపించి మాట్లాడితే సార్ నాకు ఇంటిమేషన్ లేదన్నాను, అదొక రోడ్ కాంట్రాక్ట్ పిలిపిస్తే నాకు ఇంటిమేషన్ లేదు సార్, ఆ అథారిటీ వాళ్ళు ఇచ్చినాడు. ఎక్కడ పోతా ఉంది వ్యవస్థ. కాబట్టి నిన్న నేషనల్ హైవే వారికి వాళ్ళు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ పైపులైతే ఏవేసి వాళ్ళ మీద చిత్తపరంగా కేసు బుక్ చేయమని చెప్పడం జరిగింది. అదే మాదిరి చెప్తా ఉన్నా, మన ప్రాంతం ఇది మనది, ఏ ఒక్క శ్రీయర్దో కాదు, ఈ మత్తల్ మనది. మన మత్తల్కి మనం నీళ్ళు ఎట్లా తాగాలనేది మనం నిర్ణయించుకోవాలా. మన చేతిలో బంగారం ఉంది. మనం ఈ 300 కిలోమీటర్ల వెంబడిపడి అతి తెలివి ప్రదేశం చూపిస్తే నష్టపోతాం అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలా. ఇప్పటికైనా మనం ఆల్రెడీ సత్యాన్ని పెట్టుకుంటా ఉన్నాం. ఈరోజు మనం మీడియా ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే, ఇగో జరిగిన పొరపాట్లు ఇక్కడ 2001 నుంచి 2004 వరకు ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హ్యాండ్ ఓవర్ చేసింది గవర్నమెంట్కి. దాని సెక్రటరీగా ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ పెట్టింది, ప్రెసిడెంట్ గా కలెక్టర్ని పెట్టింది. 3 ఎమ్మెల్యేల పర్యవేక్షణ ఎవరైనా ఎమ్మెల్యే రోజు కాక జడ్చర్ల అమర్చింత మత్తలు ఎమ్మెల్యేలు డైరెక్టర్లు పెట్టింది. ఈ సిస్టమ్ బాగా నడవాలంటే ఆలోచన చేసి ఎస్పీని మరి సత్యసాయిబాబా ట్రస్ట్ మెంబర్ని డైరెక్టర్గా పెట్టింది. ఇంత చక్కటిగా చేస్తేనే అప్పుడప్పుడు ఎంతో ఇబ్బందులు పడేది. మనం ఈరోజు ఎవరు అడుగుతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నాం, ఎందుకు మనం ఆడికి తెచ్చుకోవాలి? ఏలూరు ఎక్కడ ఉంది? శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఉంది, ఆ ఊరి పేరు ఏలూరు. అక్కడ నుంచి ఎక్కడ పోవాలా, ఎక్కడ రావాలా, 360 కిలోమీటర్లు రావాలంటే ఈ సాధ్య అసాధ్యాల గురించి మీకు తెలవాలని తెలుపుతా ఉన్నామన్న మాట తెలియజేసుకుంటూ 100% నాకు తెలిసినంత వరకు నేను ఇప్పటి కూడా చెప్తా ఉన్నా, మన సత్యసాయిబాబా 100% మనకు ఆర్ట్లెట్ ఉంటుంది. ఇంకొకటి భగవంతుడు కనికరిస్తే మన సంఘం మన దగ్గర ఉంది. గతంలో ఉన్న రామన్ పాడులో ఏదైతే వాటర్ ఫిల్టర్ అయ్యి మామూలుగా పోతా ఉంటే మన దగ్గర ఎస్వి జేపీఎన్సీ రాకంటే ముందు లెఫ్ట్ ఫిల్టరింగ్ అవుతుంది కదా, అటువంటి ఒక ఫిల్టర్ బెడ్ని ముఖ్యమంత్రి గారికి 430 కోట్ల రూపాయలతో దాని ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి దాన్ని సంఘమండలనే పెట్టి, ఈ సంఘమండలనే వాటర్ ఫిల్టర్ అయ్యి ఎప్పటికీ డెడ్ స్టోరేజ్ కాకుండా స్టోరేజ్ పెట్టుకొని దీని నుంచి మనమే ఫిల్టర్ చేసి నారాయణపేటకి సమ్ పార్ట్ ఆఫ్ దేవరగదలకు మత్తల్ నియోజకవర్గం మొత్తానికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఈ మాట ఇలా తెలియజేస్తా ఉన్నా, మనం కొంత అవగాహనతో ఉండాల్సింది. దయచేసి మత్తల్ ప్రజలు నేను మరి ముఖ్యంగా మళ్ళా చెప్తున్నా, మత్తల్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోన వాళ్ళకు నేను పనిచేస్తానని నమ్మకం కలిగించిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేగా వాళ్ళకు సేవ చేసే బాధ్యత, అది కూడా పరిపూర్ణంగా షోపుటప్ కాకుండా పరిపూర్ణంగా సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం అన్వాంటెడ్ వర్డ్స్ బయటికి తీయొద్దు, దాని నుంచి క్షణిక సుఖం పొందుతామేమో కానీ మన మత్తల్లో బాహ్య ప్రపంచం అంతా వీళ్ళు గిట్లా మాట్లాడుకుంటారు అనేటువంటి మాట రానియొద్దు అనేటువంటి అవగాహన కల్పించేందుకు మాత్రమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుందన్నమాట మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తూ సత్యసాయిబాబాని మనం పునరుద్ధరించుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. అదే మాదిరిగా భవిష్యత్తులో ఏమైనా అవకాశం వస్తే ఏదైతే సంఘమండ ప్రాజెక్టులో 430 కోట్లతో మనం ఏర్పాటు చేసుకుంటాం, దాన్ని కూడా పునరుద్ధరించుకుంటామని చెప్పి మాట తెలియజేసుకుంటూ, నీళ్ళు వచ్చినాయి, కొంత డిస్టర్బెన్స్ ఉండే. నిన్న అడుగు ఈడపోయింది, మరికెళ్ళ పోయింది, దేవకల్లో పోయింది. మనకంటే ముందే క్లియర్ కావాలి, కానీ మత్తలు క్లియర్ అయింది, మరికెళ్ళ క్లియర్ ఆగిపోయాయి. తర్వాత దేవకల్లో క్లియర్ అయ్యాయి, అప్పుడు మనకు వాటర్ రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సిస్టమ్ ఓపెన్ అయినంత వరకు భగవంతుని ద్వారా ఎక్కడ కూడా పైపు డ్యామేజ్ లేకుండా ఉండి మన ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నమాట మరొకసారి తెలియజేస్తూ, ఈ ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర చేరాలా, ఎప్పుడెప్పుడు ఏం జరిగింది చేరాలనే ఉద్దేశంతోనే మీకు అందరికీ పిలిపించి మాట్లాడడం జరిగిందనే మాట తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.